హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? దానిని ఎందుకు జరుపుతారో మీకు తెలుసా? యేసుక్రీస్తును సిలువ వేసిన జ్ఞాపకార్థంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. కాబట్టి వారంతా ఆ రోజును చాలా పవిత్రమైన దానిగా భావిస్తారు. అసలు గుడ్ ఫ్రైడే చరిత్ర, ప్రాముఖ్యత, ఈరోజు క్రైస్తవులు ఏమి చేస్తారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం. చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ శిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. జీసస్ను శిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసుప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజును క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటారు, ప్రార్థనలో గడుపుతారు. యేసుక్రీస్తు పునరుద్ధానం లేదా ఆయన తిరిగి లేచారని నమ్ముతూ క్రైస్తవులు నిర్వహించే ఈస్టర్ ఆదివారానికి కేవలం 2 రోజుల ముందు గుడ్ ఫ్రైడే వస్తుంది. మాండీ గురువారం తర్వాత ఈ గుడ్ ఫ్రైడే వస్తుంది. ఇది ఈస్టర్కు ముందు వచ్చే గురువారం. యేసుక్రీస్తు చివరిసారిగా చేసిన విందును గుర్తు చేస్తుంది. ఇవి సంతాప దినాలు, లెంట్ డేస్ కావడంతో క్రైస్తవులు వేడుకలు, ప్రత్యేక విందులు చేసుకోరు. చాలామంది కఠినమైన ఉపవాసాలు చేస్తారు, మాంసాన్ని ముట్టరు. ఈ పవిత్రమైన రోజున క్రీస్తును స్మరించుకోవడానికి అందరూ చర్చికి వెళ్తారు. పాస్టర్ సందేశం అందిస్తారు. యేసుక్రీస్తును సిలువ వేసిన కారణాలను స్మరించుకుంటారు. 30 వెండి నాణేల కోసం జుడాస్ యేసును ఎలా మోసం చేశాడు, యేసుక్రీస్తును క్రూరంగా ఎలా సిలువ వేశారు అనే కథను వివరిస్తారు. అనంతరం దేవుణ్ణి తలుచుకుంటూ వివిధ కీర్తనలను పాడుతారు. క్రైస్తవ మతంలోని కొన్ని తెగలు గుడ్ ఫ్రైడేను సంతోషకరమైన రోజుగా కూడా చూస్తారు. ఎందుకంటే యేసు సిలువలో తన రక్తంతో తమను పాపాల నుండి రక్షించాడని వారు నమ్ముతారు. కొందరు తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి సంతాపం వ్యక్తం చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజున చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు మరణానికి ప్రతీకగా సిలువలు, ఛాయాచిత్రాలు, విగ్రహాలపై నల్లని వస్త్రాన్ని కప్పుతారు. ఈ గుడ్ ఫ్రైడేను భారతదేశం, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, బెర్ముడా, బ్రెజిల్, ఫిన్లాండ్, మాల్టా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, స్వీడన్ వంటి అనేక దేశాలలో కూడా దీనిని పాటిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సెలవు దినం ఇస్తుంది. గుడ్ ఫ్రైడే గురించి మీకు ఏ ఏ విషయాలు తెలుసో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.